హాయ్ హలో గుడ్ మార్నింగ్. నిన్న మ్యాచ్ చూసే ఉంటారు, ఎంఐ వర్సెస్ ఎస్ఆర్హెచ్. నిన్న మనం మాట్లాడుకున్నాం టాస్ గెలిచిన వాళ్ళు చేజింగే తీసుకుంటారు అని. అదే జరిగింది. నెక్స్ట్ ఈ వీడియోలో దీంట్లో హైలైట్స్ అండ్ నెక్స్ట్ మ్యాచ్ ప్రివ్యూ పంజాబ్ వర్సెస్ ఆర్సీబీ, ఆ మ్యాచ్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఈ మ్యాచ్ టాస్ గెలిచారు, ఎంఐ మంచిగా చేజింగే తీసుకున్నారు. ఎందుకని అడిగితే డ్యూ వచ్చిందని చెప్పారు. అదే జరిగింది నిన్న మ్యాచ్లో. ఒక 200+ స్కోర్ అయినా వస్తుంది అనుకున్నాం, కానీ అది కూడా రాలేదు నిన్న మ్యాచ్లో. చాలా షాకింగ్ అది. బౌలింగ్ మాత్రం ఎంఐ సూపర్ వేశారు. అసలు ఎంత బాగా వేశారంటే వాళ్ళ కోచ్ కానీ హెడ్ కోచ్ కానీ వాళ్ళ టీం మేనేజ్మెంట్ మొత్తం మంచిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, దాన్ని అప్లై చేయడం అదే జరిగింది. మనం చూసాం ఫీల్డ్లో ఎంఐ బాగా బౌలింగ్ వేసింది. బ్యాటింగ్ విషయానికి వస్తే పవర్ ప్లేలో వికెట్లు పడలేదు, 50 రన్స్ అలా వచ్చాయి. బట్ ఆ తర్వాత కూడా అంత రన్స్ ఏం రాలేదు. చాలా స్ట్రగుల్ అయ్యారు. అభిషేక్ స్ట్రగుల్ అయ్యిండు, హెడ్ స్ట్రగుల్ అయ్యిండు. ఇద్దరికి మంచి ఆపర్చునిటీస్ వచ్చినాయి. అభిషేక్ది ఒక క్యాచ్ మిస్ అయింది, హెడ్ది ఒక నో బాల్. ఎలా అయితే మన అభిషేక్కి ఇంతకుముందు మ్యాచ్లో క్యాచ్ పట్టాక నో బాల్ అని వచ్చిందో, సేమ్ హార్దిక్ పాండ్యా వేసినప్పుడు సేమ్ హెడ్ అదే క్యాచ్ పట్టిన తర్వాత నో బాల్ అని వచ్చింది. దాన్ని యూజ్ చేసుకోలేకపోయిండు. అంత ఎక్కువ రన్స్ కూడా కొట్టలేదు. రన్నే బాలే ఆడారు. అభిషేక్ ఐ థింక్ కొంచెం ఫాస్ట్గా ఆడాడు. 28 బాల్స్లో 40 రన్స్ కొట్టిండు. బట్ హెడ్ది అసలు ఆ గేమ్ ప్లే కాదు, చాలా స్లోగా ఆడిండు నిన్న. ఆ పిచ్ అలాంటి పిచ్ ఇచ్చారు. మనం నిన్న వీడియోస్ మీరు చూసుంటే ఆ వీడియోలో మనం మాట్లాడుకున్నాం, ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్కి అయితే బ్యాటింగ్ పిచ్ ఇవ్వరు, స్లో పిచ్చే ఇస్తారు. వీళ్ళు ఆ స్లో పిచ్ల్లో ఆడలేరు. ఇంతకుముందు మ్యాచెస్ మొత్తం బయట మ్యాచెస్ మొత్తం అలానే ఓడిపోయారు. అదే జరిగింది నిన్న కూడా. ఎందుకంటే వీళ్ళు స్లో పిచ్లు కూడా అడాప్ట్ చేసుకోగలరు, వాళ్ళకి ఆ పిచ్లు మొత్తం తెలుసు. కాబట్టి వాళ్ళు స్లో పిచ్ ఇచ్చి బౌలింగ్ మామూలుగా వేయలేదు, చాలా బాగా వేశారు. అది అడ్వాంటేజ్ అయింది. నెక్స్ట్ సెకండ్ ఇన్నింగ్స్లో బౌలింగ్ విషయంలో మాట్లాడుకుంటే ఎస్ఆర్హెచ్ ఏం లేదు, అసలు ఎవ్వరు ఫామ్లో లేరు. ఫస్ట్ మ్యాచ్ నుంచి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం, ఫామ్లో లేరు. బౌలింగ్ ఆర్డర్ బాగాలేదు వాళ్ళకు, ఉంది బ్యాటింగ్ ఒకటే. నిన్న కూడా అదే జరిగింది. హర్షల్ పటేల్ ఏమన్నా వికెట్లు తీసుకుంటాడా అంటే హర్షల్ పటేల్ కూడా అంత బాగా అయితే పర్ఫామ్ చేయలేదు. బట్ కెప్టెన్ కమిన్స్ 3 వికెట్లు తీసుకుంటూ ఒక్కడే కష్టపడ్డాడు నిన్న బౌలింగ్ విషయంలో మాత్రం. ఫీల్డ్లో నితీష్ బాగా చేసిండు ఫీల్డింగ్. బ్యాటింగ్లో అంత రన్స్ రాకపోయినా ఫీల్డింగ్ మాత్రం 4 బౌండరీలు ఆపడం, రన్స్ అవి బాగా చేసిండు. ఎంఐలో మాత్రం క్యాప్టెన్సీ హార్దిక్ పాండ్యా సూపర్. అండ్ వాళ్ళ కోచెస్ ఇచ్చిన మెజర్మెంట్స్ సేమ్ ఫాలో అవుతూ, బౌలింగ్లో చేసిన మిస్టేక్స్ ఏంటంటే వీళ్ళు మొత్తం స్లో బౌలింగ్ వేస్తే అది ఒక ప్యాట్ కమిన్స్ తప్ప వేరే బౌలర్లు ఎవరు దాన్ని ఫాలో అవ్వలేదు. అందుకని చెప్పి వీళ్ళకి వికెట్లు రాలేదు. వీళ్ళకి బాగా వికెట్లు వచ్చింది నిన్న. ఆ పిచ్కి తగ్గట్టు బౌలింగ్ వేశారు. ఒక ప్లాన్ ప్రకారం అందరూ. బూమ్రా కూడా 108, 109 అలా బౌలింగ్ వేసిండు, అంత స్లోగా వేసిండు. అది వాళ్ళకి గెలవడానికి హెల్ప్ అయింది. బౌలింగే మెయిన్ నిన్న. రోహిత్ శర్మకు కొంచెం స్టార్ట్ వచ్చింది, 20+, 28 రన్స్ అలా కొట్టిండు, అనేలోపు అవుట్ అయిండు. చూడాలి మరి నెక్స్ట్ మ్యాచ్ సిఎస్కే పైన మంచి రన్స్ తీయాలి, మంచి రన్స్ కొట్టాలని మనం అనుకుంటున్నాం. అదే జరగాలి. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ బాగుంది. లాస్ట్ బాల్ 6 కొట్టి విన్ చేపిద్దాం అనుకుంటూ, బట్ మిస్ అయింది, అది క్యాచ్ అయింది, నో ప్రాబ్లం. సింపుల్ రన్స్, ఒక్క రన్నే అక్కడ హార్దిక్ పాండ్యా అవుట్ అయినప్పుడు ఉంది. అందరు బాగా ఆడారు. సూర్య బాగా ఆడిండు. అందరూ విల్జాక్స్ బ్యాటింగ్లో అన్ని రన్స్ రావట్లేదని చెప్పి ప్రీవియస్ మ్యాచెస్ నుంచి నిన్న బౌలింగ్ బాగా వేసిండు. కరణ్ శర్మకి బాల్ తగిలి కొంచెం బ్లీడింగ్ అయింది, బయటికి వెళ్ళినా అది ఏం యూజ్ చేసుకోలేకపోయారు. దాని తర్వాత విల్జాక్స్కి బౌలింగ్ ఇచ్చారు, బాగా వేసిండు. ఎస్ఆర్హెచ్ మాత్రం దాన్ని యూజ్ చేసుకోలేకపోయారు అనిపించింది. చూడాలి నెక్స్ట్ మ్యాచ్ అని గెలుస్తారా లేదా. ప్లేఆఫ్స్కి వెళ్ళాలంటే ఇక నుంచి ప్రతి మ్యాచ్ గెలవాలి. ఎస్ఆర్హెచ్ గెలిస్తేనే ఆ ప్లేఆఫ్స్కి వెళ్తారు. ప్రతి మ్యాచ్ గెలవాలంటే కష్టమే, బట్ ఛాన్సెస్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ ఆర్సీబీ లాగా ఏమన్నా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. గెలవాలని కోరుకుందాం. నెక్స్ట్ మ్యాచ్ మళ్ళీ హైదరాబాద్లో ఎంఐతో కాబట్టి చూడాలి. మంచి బ్యాటింగ్ పిచ్ తీసుకొని కొంచెం ఎక్కువ రన్స్ కొడితే గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. ప్లేఆఫ్స్కి వెళ్ళాలని కోరుకుందాం. ఇది ఈ మ్యాచ్ రివ్యూ. నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడదాం. ఇప్పటివరకు నేను చెప్పింది మీకు నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి ఆర్సీబీ వర్సెస్ పంజాబ్. ఈరోజు ఆర్సీబీ బెంగళూరులో చిన్నస్వామిలో జరుగుతుంది ఈ మ్యాచ్. కొన్ని మ్యాచెస్గా చూసుకుంటే చిన్నస్వామిలో ఆడిన మ్యాచెస్ ఓడిపోతూనే వస్తున్నారు ఆర్సీబీ. ఆ అడ్వాంటేజ్ వీళ్ళకు ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ 2 మ్యాచెస్ ఆర్ 3 మ్యాచెస్ చూసాను, WPLలో కూడా ఓడిపోయారు. సేమ్ అదే జరుగుతుంది వీళ్ళకి కూడా. బయట అన్ని గెలిచారు. ఇప్పుడు ఆర్సీబీ బయట గెలవరు అనుకున్న మ్యాచెస్ కూడా గెలిచారు. బట్
ఆడిన 2 చిన్నస్వామిలు ఓడిపోయారు. చూడాలి ఈరోజు ఎలా ఆడతారు? ఈరోజైనా గెలుస్తారా లేరా? పంజాబ్ విషయానికొస్తే పంజాబ్ మంచి ఫామ్‌లో ఉన్నారు. అసలు లాస్ట్ మ్యాచ్ మనం మాట్లాడుకుంటే ఐపీఎల్ హిస్టరీలోనే లోయెస్ట్ స్కోర్‌ని డిఫెండ్ చేసుకున్న మ్యాచ్ అది. వాళ్ళ కోచ్ కూడా చాలా షాక్ అయ్యిండు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు. వాళ్ళు ఆ పాజిటివ్ వైబ్‌తో ఉంటారు. నెక్స్ట్ వీళ్ళకి అడ్వాంటేజ్ ఏందంటే వీళ్ళు ఆ హోమ్ గ్రౌండ్‌లో గెలవట్లేదు కాబట్టి ఇది వాళ్ళ అడ్వాంటేజ్. బ్యాటింగ్ ఇంకా బాగా చేస్తారు వీళ్ళు. చిన్నస్వామిలో ఇంతవరకు పెద్ద స్కోర్ రాలేదు. మరి చూడాలి ఈ రోజైనా ఆ పెద్ద స్కోర్ వస్తుందా? ఎందుకంటే పిచ్ మరి చిన్నస్వామిలోనే ఎక్కువ రన్స్ వస్తాయి ఐపీఎల్‌లో చూసుకుంటే. బట్ ఈ రోజైతే ఇంతవరకు ఆ జరిగిన మ్యాచెస్‌లో అయితే అదేం కనపడలే. 160, 160 ప్లస్సే కనిపించినాయి. చూడాలి ఈ రోజైనా వస్తాయా? ఆ హైయెస్ట్ రన్స్ 200+ రన్స్ మంచి క్లోజ్ మ్యాచ్ చూస్తామా లేదో చూద్దాం. ఇది వీళ్ళ బ్యాటింగ్ అయితే సూపర్ ఉంది. ఆ పవర్ ప్లేలోనే బాగా ఆడతారు. బ్యాటింగ్ విషయానికొస్తే పంజాబ్ కూడా ఇంకా బాగుంది. బౌలింగ్ ఎలా వేస్తారనేది ఇంపార్టెంట్ ఈరోజు మ్యాచ్‌లో. చూద్దాం ఏం జరిగిద్దో.